వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నేను శాలిని. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. స్పీకర్ నోటీసులు, సుప్రీంకోర్టు ఆదేశాలపై చర్చించారు. తాము బీఆర్ఎస్ నుంచి ఎన్నికల్లో గెలిచామని, ఇప్పటికే అదే పార్టీలో ఉన్నామని వారిలో కొందరు అంటున్నారు. మరి స్పీకర్ నిర్ణయం ఎలా ఉండబోతుంది? పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై వేటు తప్పదా? ఇలాంటి అంశాలపైన ఇవాల్టి మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. ఇక ఇవాల్టి మిడ్ డే డిబేట్లో పాల్గొనడానికి ముందుగా కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు శ్యాంప్రసాద్ రెడ్డి గారు, అలాగే బీజేపీ రాష్ట్ర నాయకులు ఏనుగంటి రాజనేత గారు జూమ్లో ఉన్నారు. వారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అండి ఇద్దరికి. నమస్తే. ముందుగా శ్యాంప్రసాద్ రెడ్డి గారు చెప్పండి, పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలు, అందులో కడియం శ్రీహరి గారు కాకుండా మిగతా మంది కూడా నిన్న సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారని తెలుస్తుంది. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ వీరిపై మరి కేసు వేయడం, ఆ తర్వాత మరి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది స్పీకర్కి. వారిపై వేటు తీసుకునే అవకాశం ఉంది అనుకోవచ్చా? ఏంటి పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలపై మరి కాంగ్రెస్ పార్టీ యొక్క స్టాండ్ ఏంటి? ఉప ఎన్నికలు వస్తాయని అనుకుంటుందా కాంగ్రెస్ పార్టీ? ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసినాక కేసీఆర్ మాయమాటలు నమ్మి 2 సార్లు కేసీఆర్ గారికి అధికారం ఇవ్వడం జరిగింది. అధికారం ఇచ్చినప్పుడు కేసీఆర్ గారు తనకు సంపూర్ణమైనటువంటి మెజారిటీ ఉన్నప్పటికీ కూడా రెండోసారి గెలిచినాక అసలు ప్రతిపక్షమే లేకుండా చేసినటువంటి పరిస్థితిలో బీఆర్ఎస్ పార్టీ ఆ రోజు ఉన్నటువంటి ప్రతిపక్షాలను నెట్టివేసినటువంటి పరిస్థితి. అదే తరుణంలో వాళ్ళు అదే విధంగా భావించి మళ్ళీ కూడా మేమే అధికారంలోకి వస్తాము అని చెప్పి వాళ్ళు భావించినటువంటి పరిస్థితుల్లో ప్రజలు కర్రు కాల్చి వాత పెడితే మళ్ళీ ఎట్లయినా సరే ప్రభుత్వాన్ని క్రూలదూసి అధికారంలోకి రావాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఒక కుట్ర కోణంలో కొంతమంది మద్దతు తీసుకొని కాంగ్రెస్ పార్టీని పడగొట్టేటటువంటి పరిస్థితికి తీసుకొచ్చినటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వము ప్రజల చేత కాంగ్రెస్ పార్టీ ఈరోజు కేసీఆర్ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ప్రజలందరూ ఓటేసి గెలిపేయడం జరిగింది. ఈ ఓటేసి గెలిపించినటువంటి తరుణంలో కాంగ్రెస్ పార్టీని మేము 6 నెలల్లో పడగొడతామని ఒకరు, మేము సంవత్సరంలో పడగొడతామని ఇంకొకరు, నెక్స్ట్ కాబోయే ముఖ్యమంత్రి మేమే అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ మాట్లాడినటువంటి పరిస్థితుల్లో ఏదైతే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు స్వచ్ఛందంగా ఈ యొక్క రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఒక పాలమూరు పేద జిల్లా నుంచి జెడ్పీటీసీ నుంచి ముఖ్యమంత్రి స్థాయికి వచ్చినటువంటి వ్యక్తిని చూసి కొంతమంది కళ్ళు మండుతున్నాయి, మీకు అండగా మేము ఉంటామని చెప్పి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడం జరిగింది. మద్దతు విషయానికి వస్తే, పార్టీ ఫిరాయింపుల విషయానికి వస్తే చాలా అంశాలు ఉన్నాయండి. ఒక దళితుడైనటువంటి సిఎల్పి నాయకుడు బట్టి విక్రమార్క గారు సిఎల్పి నేతగా ఉంటే సిఎల్పి హోదాను కూడా తీసేసినటువంటి పరిస్థితుల్లో ఆ రోజు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ వ్యవహరించినటువంటి తీరు. ఈరోజు పార్టీ ఫిరాయింపుల చట్టం అనేది బీజేపీ పార్టీ తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. పార్టీ ఫిరాయింపు చట్టం కేంద్రంలో వాళ్ళ అధికారంలో ఉన్నారు కాబట్టి సంపూర్ణమైనటువంటి మద్దతు వాళ్ళ ప్రభుత్వానికి ఉంది కాబట్టి కోర్టులు కూడా ఈరోజు ప్రశ్నిస్తున్నాయి ఏంటంటే పార్టీ ఫిరాయింపు చట్టం తీసుకొస్తే ఇలాంటి ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి వెళ్ళేటటువంటి పరిస్థితి ఉండదు. గతంలో కాంగ్రెస్ కు ఈ పరిస్థితి పట్టేది కాదు, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి గతి పట్టేది కాదని చెప్పి కోర్టులు కూడా చెప్పినటువంటి ఒక పరిస్థితి. ఏది ఏమున్నప్పటికీ కూడా ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి ప్రజా ప్రభుత్వాన్ని కూల్చివేస్తామని చెప్పి కొంతమంది నాయకులు అవాకులు చెవాకులు పేలడం ద్వారా కేసీఆర్ గారు ఎట్లాగో అసెంబ్లీకి కూడా రావడం లేదు, అసెంబ్లీకి రానటువంటి కేసీఆర్ని మేము కేసీఆర్ వెంట ఎట్లుంటాము, కేటీఆర్ గారి నాయకత్వాన్ని మేము అంగీకరించేటటువంటి పరిస్థితులు లేమని చెప్పి ఎమ్మెల్యేలు ఈరోజు రేవంత్ రెడ్డి గారికి కానీ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా రావడం జరిగింది. సరే, ఎవరు అవునన్నా కాదన్నా వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో గెలిచిండ్రు, బీఆర్ఎస్ పార్టీ సభ్యులుగానే ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు సస్పెండ్కు గురవుతారు? ఏదైనా మోషన్ మూవ్ చేసినప్పుడు, ఏదైనా ఓటింగ్ చేపట్టినప్పుడు మాత్రమే వాళ్ళు ఫిరాయింపుదారుల కింద చేరి వాళ్ళు సస్పెండ్ అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. మిగతా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈరోజు దేశవ్యాప్తంగా ఏం జరుగుతుంది? 7 నుంచి
10 రాష్ట్రాల్లో ప్రజాహితంగా ఎన్నిక కాబట్టటువంటి ప్రభుత్వాలను ఎవరు కూల్చేసిండ్రు, ఆ ప్రభుత్వాలు కూలిపోవడానికి కారణం ఏంటని కూడా కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఏదున్నప్పటికీ కూడా ఎమ్మెల్యేల పైన మోషన్ మూవ్ చేయాల్సినటువంటి అవసరం ఎప్పుడు వస్తుంది? ఏదైనా అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు, ఆ అవిశ్వాస తీర్మానానికి కానీ ఏదైనా ఓటింగ్ పెట్టినప్పుడు మాత్రమే ఈ ఎమ్మెల్యేల యొక్క ఏమంటారు ఓటింగ్ చేసినప్పుడు మాత్రమే వాళ్ళు సభ్యత్వం కోల్పోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. సరే, ఎవరు అవునన్నా కాదన్నా ఈరోజు స్పీకర్ గారు ఎవరున్నప్పటికీ కూడా పార్టీలకు అనుకూలంగా వ్యవహరించేటటువంటి సంస్కృతి యావత్ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ రావడం జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఈరోజు స్పీకర్ గారు అలాంటి చర్యలు తీసుకునే విధంగా ఉండదు. ఏదున్నప్పటికీ కూడా ఒక కుటుంబ పాలనలో ఉన్నటువంటి స్పీకర్ కాకుండా ఒక ప్రజా పాలన ఉన్నటువంటి స్పీకర్ తన యొక్క నిర్ణయాన్ని ఈరోజు ఎమ్మెల్యేలకు చెప్పడం జరిగింది, నోటీసులు ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యేలు కూడా వాళ్ళు మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ పార్టీలో చేరలేదు, కేవలం ప్రజా ప్రభుత్వాన్ని వీళ్ళ కూలదోస్తారన్న కుట్రలో భాగంగానే మేము ప్రజా ప్రభుత్వానికి అండగా ఉన్నామని చెప్పి ఎమ్మెల్యేలు క్లియర్ గా చెప్పడం జరిగింది. రాత్రి కూడా ఎమ్మెల్యేలు అందరూ కూడా వాళ్ళు కడియం శ్రీగారి కాకుండా మిగతా 9 మంది ఎమ్మెల్యేలు క్లియర్ గా మా ముఖ్యమంత్రి గారిని కలిసి మా నియోజకవర్గ అభివృద్ధి కోసం మాత్రమే మేము ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగిందని చెప్పి వాళ్ళు క్లియర్ గా చెప్పడం జరిగింది. గతంలో బిఎస్పి పార్టీని కానీ టీడీఎల్పీని కానీ సిఎల్పిని కానీ పూర్తిగా పార్టీలనే కలుపుకున్నటువంటి పరిస్థితి, పార్టీ యొక్క ఎల్పీనే లేకుండా చేసినటువంటి పరిస్థితి, అంటే ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసినటువంటి పరిస్థితి గతంలో చేసినటువంటి విధంగా ఈరోజు ఏ పార్టీని కూడా మేము కూనీ చేయదలుచుకోలేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంటేనే ఒక ప్రజాస్వామ్యానికి పేరు లాంటిది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ, ఈరోజు కేసీఆర్ గారు ఎట్లాగో అసెంబ్లీకి రావడం లేదు, కేటీఆర్ గారి నాయకత్వంలో ఎట్లాగో నమ్మకం లేదు, హరీష్ రావు గారు నాయకుడు కాదు, హరీష్ రావు మోసగాడు అని చెప్పి ఇంట్లో ఉన్నటువంటి కవిత గారు చెప్తున్నటువంటి పరిస్థితిలో ఎమ్మెల్యేలందరూ కూడా ఈరోజు నిర్ణయం తీసుకొని ఎమ్మెల్యేలు ప్రజా ప్రభుత్వానికి అండగా నిలబడడం జరిగింది. ఏదైతే వీళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడ్డటువంటి మొదటి నెల నుంచే స్టార్ట్ చేసిండ్రు, ఈ ప్రభుత్వం ఎక్క రోజులు ఉండదు, ఈ ప్రభుత్వం కూలిపోతుంది, ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేస్తారు, మా దగ్గర అవినీతి సొమ్ముంది, కాళేశ్వరంలో దోచుకున్న సొమ్ముంది, ఇతర కాంట్రాక్టర్ల నుంచి దోచుకున్నటువంటి సొమ్ముంది, ఈ సొమ్ముతో గతంలో ఎమ్మెల్యేలను ఏ విధంగా కొన్నామో ఇప్పుడు కూడా ఎమ్మెల్యేలను అదే విధంగా కొంటామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఒక భ్రమలో ఉండడం జరిగింది. కానీ వాళ్ళ పార్టీలో గెలిచినటువంటి వ్యక్తులే ఈ కుట్రనంతా గమనించి ఈరోజు ప్రజా ప్రభుత్వానికి వాళ్ళు అండగా నిలబడడం జరిగింది. ఈరోజు ఎమ్మెల్యేలు ఎన్నికైంది దేనికోసం అండి? ప్రజల యొక్క సమస్యల గురించి అసెంబ్లీలో ప్రస్తావించడానికి. నిన్నగాక మొన్న మనం బీసీల యొక్క ఈ యావత్ తెలంగాణ సమాజంలో ఎప్పుడు కూడా చేయనటువంటి దేశంలోనే కని విని ఎరగని రీతిలో కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్ అంశం పైన ఈ యొక్క అసెంబ్లీ ఏర్పాటు చేస్తే కూడా అసెంబ్లీకి కేసీఆర్ గారు రానటువంటి పరిస్థితి. అంటే కేసీఆర్ గారికి ప్రజాస్వామ్యం మీద గౌరవం లేదు, ఓన్లీ ముఖ్యమంత్రి ఉంటేనే నేను అసెంబ్లీకి వస్తా, ముఖ్యమంత్రిగా ఉంటేనే నేను సెక్రటరియట్కి వస్తా అని ఈరోజు ఆయన భావిస్తున్నటువంటి పరిస్థితిలో ఒక ప్రతిపక్ష పార్టీ నాయకుడుగా ఆయనకు వివరించడం లేదు. కాబట్టి ఈరోజు ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా ప్రజా ప్రభుత్వానికి అండగా నిలుస్తున్నారు. రాబోయే రోజుల్లో కూడా చట్టపరంగా వాళ్ళు ఏదున్నప్పటికీ కూడా ఈరోజు మోషన్ మూవ్ చేసినప్పుడు వాళ్ళు వ్యతిరేకంగా ఓటేసినప్పుడే మాత్రమే చర్య తీసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. స్పీకర్ గారు యథావిధిగా నోటీసులు ఇస్తారు, వాళ్ళు నోటీస్కి రిప్లై తీసుకుంటారు. గత 10 సంవత్సరాలుగా జరిగినటువంటి పరిస్థితే ఇప్పుడు కూడా జరిగేటటువంటి అది ఉంటుంది. ఏది ఉన్నప్పటికీ కూడా వాళ్ళలాగా పార్టీలను ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా కాకుండా ప్రజాస్వామ్యబద్ధంగా కాంగ్రెస్ పార్టీ యొక్క పాలన ఉంటుంది. రైట్. ఇక అలాగే విశ్లేషకులు ఉప్పుల లక్ష్మణ్ గారు కూడా మరి డిబేట్లో జాయిన్ అయ్యారు. నమస్తే అండి లక్ష్మణ్ గారు. నమస్తే అమ్మ. ఓకే, ఇక రాజు గారు చెప్పండి, మరి ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు అంశంలో మీ పార్టీ స్టాండ్ ఏంటి? రాజు గారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈ పార్టీ ఫిరాయింపులకు సంబంధించినటువంటి అంశము మళ్ళీ ఈరోజు చర్చకు వచ్చింది. అయితే 10 మంది ఎమ్మెల్యేలు తెలంగాణ రాష్ట్రంలో ఒక పార్టీ సింబల్ మీద గెలిచి మరో పార్టీలోకి మారడం యావత్ అంతా కూడా తెలంగాణ రాష్ట్రంలో చాలా తీవ్రంగా చర్చ నడిచినటువంటి క్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు అప్పుడు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిరు, అనర్హులుగా ప్రకటించాలని చెప్పేసి. తర్వాత హైకోర్టు నుంచి కేసు సుప్రీంకోర్టుకు పోయింది.
అయితే ఒక్కసారి మనం రాజ్యాంగం ఏం చెప్తుంది, ఇందాక మిత్రులు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ రాజ్యాంగంలో ఈ విషయం గురించి లేదు, చేర్చాలి భారతీయ జనతా పార్టీ అన్నారు. కానీ అయ్యా, మీ పార్టీనే అధికారంలో ఉన్నప్పుడు 1985 లో 10th షెడ్యూల్లో పెట్టారు చాలా క్లియర్ గా, రాజకీయ ఫిరాయింపుల గురించి యాంటీ డిఫెక్షన్ లా తీసుకొచ్చారు. అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నది మీ యొక్క రాజీవ్ గాంధీ గారు. అయితే రాజ్యాంగంలోని 52వ రాజ్యాంగ సవరణ ద్వారా చాలా క్లియర్ గా 1985 లో 10th షెడ్యూల్లో తీసుకొచ్చి పెట్టారు. చాలా క్లియర్ గా చెప్పారు దాంట్లో ఏమని, అనైతికంగా ఎవరైనా ఒక పార్టీ సింబల్ మీద గెలిచి వాళ్ళ యొక్క స్వార్థపూరితమైనటువంటి ప్రయోజనాల కోసం, వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఇతర పార్టీలలోకి మారితే తప్పకుండా వారి మీద చర్యలు తీసుకునేటువంటి వెసులుబాటు ఉందని చెప్పేసి చాలా క్లియర్ గా మెన్షన్ చేసి ఉంది. తర్వాత సంవత్సరాలలో అంటే 2003లో తీసుకొచ్చినటువంటి కొన్ని రాజ్యాంగ సవరణల ద్వారా ఒక పార్టీలో ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు అంటే మూకుమ్మడిగా 1/3, 2/3 వంతు ఒకవేళ పార్టీలో చేరితే వాళ్ళ మీద అనర్హత వేటు పడకుండా ఉండొచ్చు అని చెప్పేసి మళ్ళా అమెండ్మెంట్స్ తీసుకురావడం జరిగింది. అయితే ఇప్పుడు ఏందనంటే విషయము, సుప్రీంకోర్టు ఒక డెడ్ లైన్ పెట్టడం జరిగింది. అక్టోబర్ 31 లోపల ఈరోజు స్పీకర్ గారు నిర్ణయాన్ని ప్రకటించాలని చెప్పేసి చాలా క్లియర్ గా మెన్షన్ చేసి ఉంది ఇప్పుడు. అయితే ఇప్పుడు ఆల్రెడీ సెప్టెంబర్ 1st వీక్ కంప్లీట్ గా వస్తుంది. అక్టోబర్ అంటే దాదాపుగా నాకు తెలిసి ఒక 40-50 రోజులు మాత్రమే ఇప్పుడు సమయం ఉంది. ఈ కీలకమైనటువంటి సమయంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారం ఇప్పటికే స్పీకర్ గారు కూడా నాకు తెలిసి ఈ 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు కూడా జారీ చేశారు, వివరణ ఇవ్వాలని చెప్పేసి. అంటే మీరు ఏ పార్టీ నుంచి ఎన్నికయ్యారు, ఎందుకు ఇతర పార్టీలలో జాయిన్ అయ్యారు, మీ యొక్క దాని వెనకాల ఉన్నటువంటి అంతర్యం ఏమిటి, అర్థం ఏమిటి అని చెప్పేసి వివరణ ఇవ్వాలని చాలా క్లియర్ గా అడిగారు స్పీకర్ గారు. నాకు తెలిసి దానికోసమే ఈరోజు 9 మంది ఎమ్మెల్యేలు, ఒక ఆయన కడియం శ్రీహరి గారు తప్ప మిగతా 9 మంది ఎమ్మెల్యేలు అందరూ కూడా మళ్ళీ పోయి సీఎం గారిని కలిసినట్టు తెలిసి వస్తుంది. ఎందుకోసం అంటే సుప్రీంకోర్టులో కేసు చాలా సీరియస్ గా నడుస్తుంది, వీళ్ళ మీద అనర్హత వేటు వేయాలని చెప్పేసినటువంటి క్రమంలో వాళ్ళు మళ్ళీ పోయి దీనిపైన చర్చ జరిపినట్టు తెలుస్తా ఉంది. అయితే ముఖ్యంగా ఈ 10 మందిలో కూడా మళ్ళీ ఏందనంటే ఒక 4 మీద మాత్రం ఇమ్మీడియట్ గా డిస్క్వాలిఫై పడేటువంటి అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. అందులో దానం నాగేందర్ ఒకరు, కడియం శ్రీహరి గారు ఒకరు, తర్వాత తెల్లం వెంకట్రామ్, తర్వాత పోచారం శ్రీనివాసరెడ్డి. ఈ 10 మందిలో ఈ 4 మీద డిస్క్వాలిఫై చేసేటువంటి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. పైపెచ్చు ఈ 4లో అయితే మొట్టమొదట వేటు పడేది ఈ రోజు సమాజం అంతా ఎదురు చూస్తుంది. అందరికీ కూడా దీని మీద ఒక క్లారిటీ వచ్చింది ఏంటంటే, ఖైరతాబాద్ శాసనసభ్యుడు ఎవరైతే దానం నాగేందర్ గారు ఉన్నారో ఆయన మీద ఇమ్మీడియట్ గా ఈరోజు డిస్క్వాలిఫై వేటు పడేటువంటి అవకాశం ఉంది. ఎందుకోసం అనంటే ఆయన గత అసెంబ్లీ ఎన్నికల్లోనేమో బిఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలిచిన తర్వాత మళ్ళీ వచ్చినటువంటి ఎంపీ ఎలక్షన్లలో ఆయన నేను టిఆర్ఎస్ పార్టీలోనే ఉంటున్నా అని చెప్పుకుంటూనే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ తరఫున టికెట్ తీసుకొని, ఎంపీ టికెట్ తీసుకొని ఆయన పోటీ చేయడం జరిగింది. సో ఈ 4లో కూడా ఇమ్మీడియట్ గా డిస్క్వాలిఫై ఎవరి మీద పడుతుందా అనంటే దాన నాగేందర్ గారి మీద పడడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఆయన చెప్తున్నాడు, నిన్న మన రీసెంట్ గా న్యూస్లలో కూడా చూస్తున్నాం, నేను నా పదవికి రాజీనామా చేస్తాను, ఖైరతాబాద్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా, తర్వాత నాకు ఒకవేళ అవకాశం ఇస్తే జూబ్లీ హిల్స్ నుంచి నేను మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుస్తా, తర్వాత నేను రాజీనామా చేసినటువంటి ప్లేస్ లో కూడా మీరు ఎవరిని క్యాండిడేట్ ని పెట్టినా కూడా నేను గెలిపిస్తా అని అనేక రకాలైనటువంటి చర్చలు వస్తున్నాయి. ఈ క్రమంలో మిగతా వాళ్ళ మీద కూడా అంటే షేర్లింగంపల్లి, రాజేంద్ర నగర్ ప్రకాష్ గౌడ్, తర్వాత పటాన్చెరుకు సంబంధించినటువంటి గూడెం మైపాల్ రెడ్డి, గద్వాలకు సంబంధించినటువంటి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు, జగిత్యాలకు సంబంధించినటువంటి సంజయ్ గారు, ఇట్లా వీళ్ళందరి మీద కూడా ఈ రోజు అనర్హత వేటు పడేటువంటి అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. చాలా క్లియర్ గా వీళ్ళు చేసినటువంటి ఏదైతే డిఫెక్షన్ ఉందో అంటే ఇతర పార్టీలలోకి మారడం అనేది ఏదైతే ఉందో వాళ్ళు లాని అతిక్రమించి, చట్టాన్ని అతిక్రమించి ఈరోజు పోయినట్టుగా చాలా క్లియర్ గా కనపడుతుంది. ఈయన కాకుండా కాళ యాదయ్య కూడా ఈరోజు ఆ లిస్ట్ లోనే ఉన్నారు. కాబట్టి ఇప్పటికే టిఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరెవరైతే పోయిరో ఆయా స్థానాలలో
టిఆర్ఎస్ పార్టీ నుంచి కూడా వార్తలు వినిపిస్తా ఉన్నాయి. మేము ఇప్పటికే నియోజకవర్గాలు ఏవేవైతే 10 నియోజకవర్గాలు అనర్హత వేటు పడేటువంటి అవకాశం ఉందో అక్కడ మేము ఆల్రెడీ ప్రచారం స్టార్ట్ చేయబోతున్నాం, లేకపోతే పర్యటన స్టార్ట్ చేయబోతున్నాం, మీటింగులు పెట్టబోతున్నాం అని వాళ్ళు కూడా లీకుల మీద లీకులు ఇస్తున్నారు. మేము భారతీయ జనతా పార్టీగా మీరు అడిగారు కాబట్టి దీనికి చాలా స్పష్టంగా గతంలో చెప్పినాము, ఇప్పుడు కూడా చెప్తున్నాము. ఈరోజు రాజ్యాంగాన్ని, పవిత్రమైనటువంటి రాజ్యాంగాన్ని అతిక్రమించిన, ఉల్లంఘించిన ఎవరి మీద అయినా కూడా చర్యలు తప్పకుండా తీసుకోవాలి. ఇది 100% మా స్టాండ్ ఫస్ట్ నుంచి కూడా ఇదే ఉన్నాం. యాంటీ డిఫెక్షన్ లాని ఖచ్చితంగా అమలు చేయాలి. ఎవరైతే ఈ పార్టీల తరపున గెలిచి రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అసెంబ్లీలో కానీ పార్లమెంట్ లో కానీ ప్రమాణం చేస్తారో వాళ్ళు ఇతర పార్టీలలోకి మారి రాజీనామా చేయకుండా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి లేకపోతే వాళ్ళు గెలిచినటువంటి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేయకుండా ఈరోజు రాజ్యాంగం మీద గౌరవం ప్రమాణం చేసి ఈరోజు మళ్ళీ ఇతర పార్టీలలోకి సిగ్గుమాలిన చర్యగా ఈరోజు మేము దీన్ని భావిస్తా ఉన్నాం. ఎందుకనంటే ఈరోజు ఇంత ముందుకు ఎవరో చెప్పారు, ఈరోజు కేవలం కాంట్రాక్ట్ల కోసమో కమిషన్ల కోసమో కక్కుర్తిపడి లేకపోతే లాభాలలో వాటాల కోసం రైట్. మనం ఇక ఉప లక్ష్మణ్ గారి దగ్గరికి వెళ్దాము. లక్ష్మణ్ గారు, వాళ్ళు సిగ్గుతో ఈరోజు వాళ్ళని ఎవ్వరు కూడా చూసేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు రాజ్యాంగాన్ని అతిక్రమించిన వారి మీద తప్పకుండా అనర్హత వేటు పడాల్సిందే. రైట్. లక్ష్మణ్ గారు, మీరు చెప్పండి, ఎప్పుడు ఎలక్షన్స్ జరిగినా కూడా అధికారంలోకి వస్తే ఈ పార్టీ ఫిరాయింపులు అనేది ఇప్పుడే కాదు గతంలో నుంచి కూడా కంటిన్యూ అవుతూ ఉన్నాయి. మరి పార్టీ ఫిరాయింపులు వీటికి అనేది అడ్డుకట్టలేదా? మరి చట్టంలో ఎలాంటి మార్పులు తీసుకురావాలని మీరు భావిస్తున్నారు? పార్టీ ఫిరాయింపుల చట్టంలో నొక్కులు ఉన్నాయి. ఆ నొక్కులో ముఖ్య విషయం ఏంటంటే పార్టీ ఇప్పుడు స్పీకర్ అధికార పార్టీకి అనుకూలంగా ఒక పార్టీకి అనుకూలంగా ఉన్నాడు అనుకోండి, ఆయన చర్యలు తీసుకోడు, పక్కన పడేస్తాడు. ఇప్పుడు గతంలో కూడా అదే జరిగింది కదా. కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ కి పార్టీ వెళ్ళినప్పుడు ఏం చర్యలు తీసుకున్నారు, అలాగే కంటిన్యూగా ఉండిపోయారు వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో. ఇప్పుడు ఏంటంటే సుప్రీంకోర్టుకు వెళ్ళి సుప్రీంకోర్టు స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది కాబట్టి దాని మీద మనం చర్చ జరుపుతున్నాం. సుప్రీంకోర్టు కూడా ఏం చెప్తున్నది, మీరు చర్యలు తీసుకోండి అనే చెప్పగలుగుతున్నది తప్ప సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోవటం లేదు. సో ఇప్పుడు స్పీకర్ ఏంటి, తన చేతుల్లో ఉంది. ఇప్పుడు ఇవాళ జరిగిన నాటకం ఏంది, లోపల వెళ్ళారు, ముఖ్యమంత్రి గారిని నియోజకవర్గాలు కాలవానికి వెళ్ళి అంటే ఇంత చూడండి, జనానికి అర్థం అవుతాయి. కానీ అలాగే ఎందుకు స్పీకర్ లాంటి తీసుకోకుండా అవును, వాళ్ళు రాతపూర్వకంగా ఇచ్చారు బీఆర్ పార్టీలో ఉన్నామని. రేపు మళ్ళీ సుప్రీంకోర్టు ప్రభుత్వం నుంచి స్పీకర్ గురించి పాటిస్తారు వాళ్ళు బీఆర్ పార్టీలో. మరి దాని బీఆర్ఎస్ లో ఉన్నామంటే మరి బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కి వెళ్తారా, కేసీఆర్ దగ్గరికి వెళ్తారా, కేటీఆర్ దగ్గరికి వెళ్తారా? మరి చెప్తున్నారు వెళ్తారా? వాళ్ళ పార్టీ ఆఫీస్కి వెళ్ళాలి కదా. మరి కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి వెళ్తారు, కాంగ్రెస్ మనతోనే తిరుగుతారు, కాంగ్రెస్ సంబంధించిన కార్యాలయంలో పాల్గొంటారు. అంటే కళ్ళు కట్టినట్టు పరిస్థితి. ఇది వాళ్ళ అవసరం కానీ ఇప్పుడు నుంచి ఎమ్మెల్యే రాజీనామా చేయకుండా పార్టీ కూడా అనుకుంటా తీసుకుపోతే
సరే ఎమ్మెల్యేగా రాజీనామా చేయకుండా పార్టీగా రాజీనామా చేసి బిఎస్ పార్టీలో సభ్యుడు ఉండు, కాంగ్రెస్ పార్టీ తీసుకుని ఎంపీ పోటీ చేశాడు. అంటే రాజకీయాలు ఉన్నాయి అంటే చెవులు ఉన్నాయి. లక్ష్మణ్ గారు మీది ఆడియో ప్రాబ్లం వస్తుంది. లక్ష్మణ్ గారు లక్ష్మణ్ గారు లక్ష్మణ్ గారు మీది ఆడియో ప్రాబ్లం వస్తుంది సార్. అంటే ఏమిటి ఏముంది ఆయన అక్కడ చదువులో పాడటం చెప్పి అందువల్ల కఠినమైన చాలే కావాలి. రైట్ ఆడియో లక్ష్మణ్ గారు వినిపిస్తలేదండి. ఆడియో ప్రాబ్లం ఉంది సార్ మీది. ఒకసారి చెక్ చేసుకొని మనం ఈరోజు మరి శ్యామ్ ప్రసాద్ గారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, మరి చట్టాలు అధికారాలు కోర్టులు మారినప్పుడు గతంలో రాని ఉప ఎన్నికలు ఇప్పుడు ఎలా వస్తాయని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. అంటే ఉప ఎన్నికలు రావు అని అనడానికి ఆయనకున్న కాన్ఫిడెన్స్ ఏంటి? అంటే రావని ముఖ్యమంత్రి గారు ఎక్కడ కూడా ఏం చెప్పలేదు. గతంలో చేసినటువంటి విధంగానే చట్టం ఎప్పుడైనా ఒకలాగానే ఉంటది కదండి. బీజేపీకి ఏ విధంగా ఉంటుందో, బీఆర్ఎస్కి ఏ విధంగా ఉంటుందో, కాంగ్రెస్ కూడా అదే విధంగా ఉంటది. సరే, ఈ ఎవరు చేసినా ఏది చేసినా పార్టీలకు అతీతంగా ఒక వ్యక్తిగా ఒక పార్టీలో గెలిచి ఇంకొక పార్టీలోకి పోవడం ఇది మంచి సంస్కృతి కాదు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ యొక్క సంస్కృతికి తెలంగాణ వ్యాప్తంగా తెరలేపినటువంటి పరిస్థితి. మోడీ గారు అధికారంలోకి వచ్చినాక ఈ పార్టీ ఫిరాయింపులు అనేది ప్రభుత్వాలనే కూలదోసే విధంగా నిర్ణయాలు తీసుకున్నటువంటి పరిస్థితి. మా బీజేపీ మిత్రులు ఇంతకుముందు చెప్పినట్లుగా సరే, ఆ రోజు ఉన్నటువంటి నెహ్రూ గారు చేయలేదు, ఇందిరాగాంధీ గారు చేయలేదంటే అనేకమైనటువంటి రాజ్యాంగ సవరణలు ఇప్పుడు మనం తీసుకొస్తున్నాం కదా. ఇప్పుడు త్రిబుల్ తలాక్ లాంటి అనేకమైనటువంటి బిల్లులు మనం తీసుకొస్తున్నప్పుడు ఈరోజు క్లియర్ మెజారిటీ రాజ్యసభలో అయినా లోక్సభలో అయినా ఉంది కాబట్టి పార్టీ ఫిరాయింపు చట్టం అనేది అక్కడ బీజేపీ పార్టీ తీసుకొస్తే బాగుండేది. కానీ వాళ్ళు తీసుకురారు. ఎందుకు తీసుకురారంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు మా అదుపులో ఉంటేనే. వినండి రామప్రసాద్ గారు, ఆల్రెడీ పార్టీ ఫిరాయింపుల చట్టం ఉంది అంటున్నా. మన దేశంలో ఫిరాయింపుల చట్టం ఉండడం వేరు, దాన్ని అమలు చేయడం వేరు కదండి. ఇప్పుడు అది చేయాల్సిన బాధ్యత చట్టం ఉంటది. ఒక్క నిమిషం, మీకు అవకాశం వచ్చినప్పుడు మాట్లాడండి. ఈరోజు వాళ్ళు ఎందుకు చెయ్యరు అండి అంటే, ఏదున్నప్పటికీ కూడా ఈరోజు ప్రాంతీయ పార్టీలు మొత్తం మోడీ గారికి అనుసైగల్లో ఉండేటటువంటి పరిస్థితి. వాళ్ళ ఇక్కడ ఉన్నటువంటి అవినీతి అక్రమాల చిట్టా మొత్తం దేశవ్యాప్తంగా వదిలేస్తే, తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే కేసీఆర్ గారు అవినీతి చేసిర్రు. వాళ్ళది ఏమంటారు, మన కాళేశ్వరం ప్రాజెక్టు ఏటీఎం అని చెప్పినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలంటే వాళ్ళు తీసుకోలేనటువంటి ఒక పరిస్థితి, ఎంక్వైరీలు వేయాలంటే వేయలేనటువంటి ఒక పరిస్థితిలో ఉంటది. ఎందుకంటే వీళ్ళు రాజకీయం కోసం నడుస్తున్నటువంటి పరిస్థితి. ఎమ్మెల్యేలు ఎవరు ఓటేస్తే గెలిచిండ్రు, ఏ పార్టీ ప్రతినిధిగా ఉన్నాడు, ఏ పార్టీకి పనిచేస్తున్నాడు. గతంలో ఎంత విడ్డూరం అండి అంటే, ఎమ్మెల్యేగా గెలిచినటువంటి టీడీపీ పార్టీలో ఎమ్మెల్యేగా గెలిచినటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారిని ఏకంగా మంత్రిని చేసినటువంటి పరిస్థితి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో హోంశాఖ మంత్రిగా వివిధ హోదాల్లో పనిచేసినటువంటి సబితా ఇంద్రారెడ్డి గారిని తీసుకుపోయి కాంగ్రెస్ పార్టీ నుంచి మంత్రిగా చేసినటువంటి పరిస్థితి. ఈరోజు దానం నాగేంద్ర గారు, ఆ రోజు తలసాని శ్రీనివాస్ యాదవ్ సబితా ఇంద్రారెడ్డి విషయంలో ఏం జరిగిందో ఈ రోజు దానం నాగేందర్ గారి విషయంలో అదే జరుగుతుంది అనే లాంటి అభిప్రాయాన్ని ముఖ్యమంత్రి గారు చెప్పినారు. కానీ ఇది ప్రజాస్వామ్యానికి ఎప్పుడు కూడా మంచిది కాదనే ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఏదేమైనా ఇది పార్టీలకు అతీతంగా బీజేపీ కానీ, బీఆర్ఎస్ కానీ, కాంగ్రెస్ కానీ, బీఎస్పీ కానీ, కమ్యూనిస్టులు కానీ ఎవరైనప్పటికీ కూడా ఈ పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని అమలు చేసేటటువంటి విధంగా కేంద్రం పైన ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి ఒక అంశం కూడా ఉంది. ఈరోజు ప్రతిరోజు కోర్టులు కూడా ఏం ప్రశ్నిస్తున్నాయి, ఏదున్నా మీరు పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని ఎందుకు అమలు చేయడం లేదు అని చెప్పి ప్రశ్నిస్తున్నాయి. పార్టీ ఫిరాయింపు చట్టాలు ఉన్నటువంటి లొసుగులను ఎందుకు సవరిస్తలేరు అని చెప్పి. ఇప్పుడు కోర్టుకు కావాల్సింది టెక్నికల్ అంశాలు కదండి. ఇప్పుడు ముఖ్యమంత్రి మా ఎమ్మెల్యేలు కూడా ఏం చెప్తారు, కేవలం మేము అభివృద్ధి కోసం మాత్రమే కాంగ్రెస్ పార్టీకి పోయినాం, ఎక్కడ కూడా మేము కాంగ్రెస్ పార్టీ కండవ కానీ కాంగ్రెస్ పార్టీ జెండా కానీ పట్టుకోలేదు, మేము ఈ రోజు కూడా అసెంబ్లీ రికార్డులో బీఆర్ఎస్ పార్టీ సభ్యులుగానే ఉన్నామని చెప్పి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ టెక్నికల్ గా చూస్తే అట్లా మనకు కనిపించేది ఏంది, వాళ్ళు అవునన్నా కాదన్నా ఈరోజు కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నటువంటి ఒక పరిస్థితి. అంటే ఒక పార్టీ ప్రతినిధిగా కాకుండా
ఒక ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ఒక వ్యక్తిగా ప్రజాస్వామ్యాన్ని గౌరవించే ఒక వ్యక్తిలా మేమేం చెప్తున్నామండి అంటే ఈ బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి చాలా పెద్ద బాధ్యత ఉంది. కేంద్రం పెద్దన్న పాత్ర పోషించి ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర పార్టీలను ఏమంటారు వాళ్ళ యొక్క గెలిచినటువంటి ఎమ్మెల్యేలతో రాజకీయం చేసే విధంగా కాకుండా వాళ్ళ యొక్క ప్రభుత్వాన్ని మేము అనుకుంటే ఉంచుతాం లేదంటే కూల్చేసే విధంగా కాకుండా ఎవరైనా కాంగ్రెస్ ఉన్నా బీజేపీ ఉన్నా రేపు ఇంకొక పార్టీ వచ్చినా ఎవరైనా కూడా దేశవ్యాప్తంగా ఈ యొక్క పార్టీ ఫిరాయింపుల చట్టంలో ఉన్నటువంటి లొసుగులన్నిటిని సవరించి దీని కొత్త విధానాలు రూపొందిస్తే ఏ పార్టీ ఎమ్మెల్యే ఒక పార్టీ సింబల్ మీద గెలిచి ఇంకో పార్టీ సింబల్కి పోతే ఇంకో పార్టీకి పోతే డిస్క్వాలిఫై అయ్యేటటువంటి పరిస్థితి ఉండాలి. అది చాలా అరుదుగా ఏదో 2-3 సంఘటనలోనే జరిగింది తప్ప అది ఇక్కడ కూడా అమలు కావట్లేదు. ఓన్లీ తెలంగాణ రాష్ట్రంలో కాదు, మహారాష్ట్రలో అదే జరిగింది, ఛత్తీస్గఢ్లో అదే జరిగింది, గోవాలో అదే జరిగింది, ఉత్తరాఖండ్లో అదే జరిగింది, ఇక్కడ మన బీహార్లో అదే జరిగింది. అంటే ఒక ప్రభుత్వమే కర్ణాటకలో అదే జరిగింది, ఒక ప్రభుత్వమే ఒక ప్రభుత్వంలో గెలిచినటువంటి ముఖ్యమంత్రిని కాదని ఇంకో పార్టీ నుంచి చీలిక తీసుకొచ్చి ముఖ్యమంత్రులు చేసినటువంటి ఘనత ఈరోజు బీజేపీ పార్టీకే ఉంది కదా. కాబట్టి ఎవరు ఏదున్నా ఆత్మసాక్షిగా మనం ప్రబోధన చేసుకొని మాట్లాడాలి. ఏదున్నప్పటికీ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రజాహితంగా ఎన్నికైనటువంటి పార్టీని వాళ్ళు కూల్చేస్తామనడం సరైనటువంటి నిర్ణయమా ఈరోజు బీజేపీ నాయకులు చెప్పాలి. వాళ్ళు కూలదోయడం అనేది తప్పు కాబట్టి వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎక్కడ కూడా మేము ఎవరిని కూడా మా దగ్గర దోచినటువంటి సొమ్ము లేదు, దాచినటువంటి సొమ్ము లేదు, అవినీతి సొమ్ము అసలే లేదు. ఈ కేసీఆర్ గారి బీఆర్ఎస్ కానీ టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినాక ఒక నయా ఏమంటారు కల్వకుంట్ల రాజ్యాంగాన్ని తీసుకొచ్చి వాళ్ళు అనుకున్న వాళ్ళని మంత్రి చేసి వాళ్ళు కాదనుకున్న వాళ్ళను మంత్రివర్గంలోకి తొలగించి వాళ్ళు అనుకున్న పార్టీలను వీళ్ళ పార్టీలో మెడిసి చేసుకొని ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళను మంత్రులను చేసినటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి వ్యవస్థకు తెరదీసినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ తీసుకున్న దాన్ని సమర్థించినటువంటి పార్టీ బీజేపీ పార్టీ. ఆ రోజే ఈ పార్టీ ఫిరాయింపుల చట్టం అమలు చేసి వాళ్ళ పైన డిస్క్వాలిఫై చేసి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి ఎవరికి వచ్చేది కాదు. ఈరోజు అవునన్నా కాదన్నా కాంగ్రెస్ పార్టీకి ప్రజలు క్లియర్ మ్యాండేట్ ఇవ్వడం జరిగింది. 5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి అధికార పక్షం, బీఆర్ఎస్ పార్టీకి, బీజేపీ పార్టీకి, ఎంఐఎం ఇతర పార్టీలకు ప్రతిపక్షం ఇచ్చింది. ఈరోజు ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకే రాడు, ప్రజల సమస్యలే వినిపించడు. ఒక బీసీల కోసం కానీ ఒక చారిత్రాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటుంటే ఈరోజు భూభారతి కానీ అనేక చట్టాలు తీసుకొచ్చిన ఏ ఒక్క విషయంలో కూడా ఈరోజు కేసీఆర్ గారు ప్రభుత్వానికి సహకరించలేనటువంటి పరిస్థితి. ఆ విధంగా కాకుండా మళ్ళీ అవినీతి సొమ్మంతా తీసుకొచ్చి ఇతర పార్టీ ఎమ్మెల్యేలను కొంటామంటే ఎవరు కూడా చూస్తూ ఊరుకోరు. ఈరోజు ప్రజాహితంగా గతంలోనండి ఈరోజు మీరు గమనించాలి, గతంలో స్పీకర్ నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా లేదు ఇన్నిసార్లు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రజాహితంగా ప్రజాస్వామ్య బద్ధంగా ఉంది కాబట్టి ఈరోజు కోర్టు యొక్క సూచనలు కోర్టుకు ఎప్పుడు కూడా స్పీకర్ను ప్రశ్నించేటటువంటి అధికారం ఉండదు. కేవలం ఈరోజు ప్రజల లోపలికి రాంగ్ మెసేజ్ పోవద్దు, మనం ప్రజాహితంగా పాలన చేస్తున్నాం అనే ఒక ఉద్దేశంతో స్పీకర్ గారు ఇండిపెండెంట్ గా ఒక కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగా కాకుండా తన యొక్క చైర్కు గౌరవం ఇస్తూ తన చైర్కున్నటువంటి విశేష అధికారాలను ఉపయోగించి ఈరోజు నోటీసులు ఇవ్వడం జరిగింది, రిప్లై తీసుకోవడం జరిగింది, ఒక్కొక్క ఎమ్మెల్యేతో విడిగా రిప్లై తీసుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో వాళ్ళు తీసుకునే నిర్ణయం ప్రకారం ఆధారపడి ఉంటుంది. డెఫినెట్ గా ఉప ఎన్నికలు వస్తే ఉప ఎన్నికలు ఎదుర్కోవడానికి కూడా కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. ఈరోజు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఎదుర్కొంటాం, మొన్ననే కంటోన్మెంట్ ఎన్నిక ఎదుర్కొన్నాం, రాబోయే రోజుల్లో పంచాయతీ ఎలక్షన్లు ఎన్నుకుంటాం. ఇక్కడ కూడా ఈ ఎలక్షన్ పోవడానికి భయం ఏ పరిస్థితిలో కూడా ఉండదు. గతంలో వారు చేసినట్లు ప్రజాస్వామ్యాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా కాంగ్రెస్ పార్టీ కూని చేసేటటువంటి పరిస్థితి ఉండదు. వాళ్ళు పార్టీలే లేకుండా చేసిందండి. ఒక దళిత నాయకుడు సిఎల్పి లీడర్ గా ఉంటే చూసి ఓర్వలేనటువంటి కేసీఆర్ ఆ యొక్క దళితులను సస్పెండ్ చేసినటువంటి పరిస్థితి, నేరళ్లలో విపరీతంగా ఏమంటారు ఇసుక మాఫియా వల్ల దాడి చేసినటువంటి పరిస్థితి, ఈ రోజు వాళ్ళ పాపమంతా కూర్చి ఈరోజు వాళ్ళ యొక్క కుటుంబంలో కలహాలు ఏర్పడి ప్రజల యొక్క పాపం పోసుకోవడం వల్ల ఆ పాపం పండిన వేళ ఈరోజు. కాబట్టి ఎప్పటికున్నా ఏదున్నా బీజేపీ పార్టీ దాన్ని ఏదైతే పార్టీ ఫిరాయింపుల చట్టంలో ఉన్నటువంటి లొసుకులన్నింటినీ సరియాల్సినటువంటి అవసరం ఉంది. కోర్టు దృష్టించిన విధంగా పునరుద్ధరించాల్సినటువంటి అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ ప్రజాహితంగా ప్రజాస్వామ్యం డెమోక్రసీ అంటేనే కాంగ్రెస్ పార్టీ అంటేనే డెమోక్రసీ.
రైట్, లక్ష్మణ్ గారు మీరు చెప్పండి, మరి పార్టీ మారిన ఎమ్మెల్యేలను ప్రజలు మరోసారి ఆదరించే అవకాశం ఉందంటారా? లక్ష్మణ్ గారు ప్రజలు మనం ఆదరిస్తారా ఆదరించలేదంటే పరిస్థితులు బట్టి ఈ ఓట్లు వేస్తారు. అలా పరిస్థితుల్లో ఇక్కడ ఉంటే ఇంకా పార్టీ తీసుకున్నారు. ఓకే సార్, మీది ఇంటర్నెట్ ప్రాబ్లం ఉంది సార్ లక్ష్మణ్ గారు, సారీ ఫర్ ఇన్కన్వీనియన్స్. ఒకసారి చూసుకోండి సార్. రైట్, రాజు గారు మీరు చెప్పండి, మరి ఇప్పుడు బీజేపీ స్టాండ్ ఏంటంటారు? ఒకవైపు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, సో అధికారంలో ఉన్న పార్టీలోకి ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో బీఆర్ఎస్ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు రావడం జరిగింది. ఆ తర్వాత చూసుకుంటే ఇప్పుడు ఎవరైతే బీఆర్ఎస్లో ఉన్న ఓడిపోయిన వాళ్ళు ఉన్నారో, లేకపోతే ఇంకా వేరే నాయకులు కానివ్వండి, ఇప్పుడు బీజేపీలోకి చేరే మనం చూస్తున్నాం. రీసెంట్గా గువ్వల బాలరాజు కూడా బీఆర్ఎస్ నుంచి మరి బీజేపీలోకి వెళ్ళారు. గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కూడా బీజేపీలోకి వెళ్ళారు. మరి దీనిపై మీరేమంటారు? రాబోయే రోజుల్లో ఒకవేళ బీజేపీ పార్టీ కనుక అధికారంలోకి వస్తే తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల అంశంపై బీజేపీ స్టాండ్ ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? నేను ఒకటేనండి, చాలా స్పష్టంగా చెప్పిన ఇందాకనే, మేము రాజకీయ ఫిరాయింపుల విషయంలో 100% అవి ప్రోత్సహించేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు. ఎవరైనా దేవాలయంలోకి వెళ్ళేటప్పుడు చెప్పులు విడిచి వెళ్ళాలి అని చెప్పేసి గతంలో చాలా క్లియర్ గా భారతీయ జనతా పార్టీ తరఫున మా జాతీయ నాయకులు, రాష్ట్ర నాయకులు చాలా మంది చెప్పినాం. ఎప్పుడు కూడా భారత రాజ్యాంగాన్ని ఈరోజు పరిరక్షణ చేసేటువంటి పార్టీ, ఫాలో అయ్యేటువంటి పార్టీ ఈరోజు భారతీయ జనతా పార్టీ. ఈరోజు గువ్వల బాలరాజు గారు వచ్చిరంటే ఆయన ఇప్పుడు ఎమ్మెల్యే కాదు కదా, మాజీ ఎమ్మెల్యే కాబట్టి ఆయన వేరే ఏ పార్టీలకైనా పోవడానికి అవకాశం ఉంటుంది. ఆయన బీజేపీతోనే ఈరోజు తెలంగాణ రాష్ట్రం యొక్క అభివృద్ధి చెందుతుందని భావించి మా పార్టీలోకి వచ్చిండు, తప్పకుండా ఆహ్వానించినాం. గతంలో కూడా రాజగోపాల్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా లేని క్రమంలోనే ఆయన భారతీయ జనతా పార్టీలోకి వచ్చిర్రు. మేము టికెట్ ఇచ్చిన ఉప ఎన్నికల్లో దాదాపు ఒక స్వల్ప తేడాతోని, పాయింట్ స్వల్ప తేడాతోని మునుగోడు ఉప ఎన్నికల్లో ఓడిపోయిండు. అక్కడ కూడా నేను 45 రోజులు పనిచేసిన. ఈరోజు నేను ఏమంటున్నా అంటే, ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు కొన్ని విషయాలు చెప్తాను, గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు టిఆర్ఎస్ పార్టీ తరఫున, సింబల్ తరఫున కారు గుర్తు మీద గెలిచి అక్రమంగా ఈరోజు పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని తుంగలో దొక్కి వాళ్ళ స్వలాభం కోసం ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరితే వాళ్ళకు దర్జాగా ఆహ్వానం పలికి, వాళ్ళకి కండువాలు కప్పి, కెమెరాలతో ఫోటోలు దింపి, బొకేలు ఇచ్చి, స్వీట్లు తినిపించి, ఈరోజు పెద్ద పెద్ద బ్యానర్లు కట్టించి, నెక్స్ట్ డే దాన్ని ప్రచారం చేసి, పేపర్లలో ప్రచారం చేసినటువంటి పార్టీ ఏదండి? కాంగ్రెస్ పార్టీ. ఈరోజు సిగ్గు లేకుండా ఈరోజు నియోజకవర్గాలలో ప్రజలు ఏ నమ్మకంతోని, విశ్వాసంతోని ఓట్లేసి గెలిపించిన తర్వాత ఆ నమ్మకాన్ని తుంగలో దొక్కి, ఆ విశ్వాసాలన్నింటిని కూడా మంట కలిపి, ఈరోజు ప్రజల తీర్పును కూడా ఈరోజు మంటలో కలిపేసి వేరే పార్టీలో చేరింది ఎవరు? టిఆర్ఎస్ పార్టీ. మరి దీని మీద నిర్ణయం తీసుకోవాల్సింది ఎవరు? టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి స్పీకర్ గా ఉన్నటువంటి వ్యక్తి గడ్డం ప్రసాద్ కుమార్ గారు దీని మీద నిర్ణయం తీసుకోవాలి. ఎందుకు అనంటే గత రాజ్యాంగంలో చాలా క్లియర్ గా చెప్పి ఉంది, ఈ ఫిరాయింపుల విషయంలో పూర్తిగా నిర్ణయం తీసుకునేటువంటి అధికారము అసెంబ్లీలో అయితే స్పీకర్ కు, మండలిలో అయితే చైర్మన్ కు ఉందని చెప్పేసి చాలా స్పష్టంగా వివరించబడ్డది. మరి మీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులే ఈరోజు స్పీకర్ గా ఉన్నారు కదా, మరి ఇన్ని రోజుల నుంచి ఆ ఫైల్ ని ఎందుకు పెండింగ్ లో పెట్టారు? ఒక్క కలం పొడితోని వీళ్ళందరి మీద అనర్హత వేటు వేయొచ్చు కదా. ఈరోజు నూతన రాజకీయాలకు శ్రీకారం చుట్టొచ్చు కదా. ఇంకా ఎవరన్నా భవిష్యత్తులో ఇతర పార్టీల నుంచి వేరే పార్టీలలోకి ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ జంపు జిల్లాని కావాలంటే వాళ్ళకు భయం పుట్టే రకంగా నిర్ణయాలు తీసుకోవచ్చు కదా. మరి ఎందుకు తీసుకోవడం లేదు? ఎవరి లాభాపేక్ష ఉంది ఇందులో? ఎవరి గూడిపుటాని ఉంది ఇందులో? ఎవరు తెర వెనుక రాజకీయాలు చేస్తున్నారు ఇందులో? మీ దగ్గర ఆ ఫైల్ ని పెండింగ్ లో పెట్టుకొని నిర్ణయం మీరు తీసుకోవాల్సింది. ఈరోజు అక్రమంగా వచ్చినటువంటి ఎమ్మెల్యేలకు మీరు రెడ్ కార్పెట్ వేసి ఈరోజు మీరు స్వాగతం పలికి ఈరోజు మళ్ళీ
మళ్ళీ ఈ రోజు భారతీయ జనతా పార్టీని ప్రతిపక్షాలను తిట్టాలి, ఎత్తిపోయాలి, దుమ్మెత్తిపోయాలనేటువంటి పద్ధతి ఇది సరైనది కాదు. ఈరోజు సంతలో గొర్రెలను బహిరంగంగా పెట్టి ఎట్లయితే కొంటామో ఆ రకంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ 10 మంది ఎమ్మెల్యేలను ఈరోజు తీసుకున్నది. ఇదంతా బాహటంగా తెలిసినటువంటి విషయమే కదా. పోనీ ఒకవేళ నిజంగానే కాంగ్రెస్ పార్టీకి మెజారిటీకి సీట్లు తక్కువన్నాయి కాబట్టి వీళ్ళందరినీ తీసుకుందా అంటే అట్లా కూడా లేదు. మీకు ఫుల్ మెజారిటీ ఉన్నటువంటి క్రమంలో కూడా ఈరోజు మీరు రాజ్యాంగ విలువలను అన్నిటిని కూడా తుంగలో దొక్కి మీ బాస్ ఎవరైతే ఉన్నారో నేషనల్ లో ఉన్నటువంటి బాస్ రాహుల్ గాంధీ గారు, ఆయన ప్రతి నిత్యము రాజ్యాంగంలో సంబంధించినటువంటి బుక్కును పట్టుకొని తిరుగుతూ ఉంటాడు. ఎక్కడ ఏ సభలో పోయినా కానీ రాజ్యాంగం గురించే మాట్లాడతాడు. మరి 10వ షెడ్యూల్లో 1985లో ఉన్నటువంటి 10వ షెడ్యూల్ 52వ రాజ్యాంగ సవరణ ద్వారా పెట్టినటువంటి 40 ఫిరాయింపుల గురించి తెలియదా? ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రికి కానీ మంత్రులకు కానీ ఈ విషయం గురించి తెలియదా? విచిత్రమైనటువంటి విషయం ఏంటంటే ఇందులో ఒక పక్కనేమో ఈ 10 మంది ఎమ్మెల్యేలు స్వలాభం కోసమో లేకపోతే వేరే కమిషన్ల కోసమో కాంట్రాక్ట్ల కోసమో కాంగ్రెస్ పార్టీలో చేరుతారు, అధికారికంగా కండువాలు కప్పుకుంటారు, అదంతా కూడా ప్రచారం చేస్తారు. ఇదంతా ఒక పక్క. రెండో పక్క ఏందనంటే ఇప్పుడు చర్చ సుప్రీంకోర్టులో ఉన్నటువంటి క్రమంలో సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోమని చెప్పినటువంటి క్రమంలో వీళ్ళు దాని మీద నిర్ణయం తీసుకోకుండా పైపెచ్చు మీ 10 మందికి మేము లీగల్ గా సహాయం చేస్తాము, కోర్టులలో మీకు ఏదైనా ఇబ్బంది ఎదురైతే మేము అడ్వకేట్ జనరల్ అని పెడతాము, లేకపోతే పెద్ద పెద్ద లాయర్లను పెట్టి కూడా మీకు ఏమీ కాకుండా మీ మీద అనర్హత వేటు పడకుండా మేము కాపాడుతాము అని చెప్పడం ఎంతవరకు ఇది సబబండి ఒకసారి ఆలోచన చేయండి. ఎవరు రాజ్యాంగం విలువలను కాపాడుతున్నారు? ఎవరు తుంగలో దొక్కుతున్నారు? మీ దగ్గర మీ పార్టీలోకి అక్రమంగా ఇతర పార్టీల నుంచి వలస వచ్చినటువంటి పక్షులను ఇతర పార్టీల నుంచి మీ పార్టీలోకి మీరు తీసుకొని సాధారణంగా స్వాగతం పలికిందే కాకుండా ఈరోజు అంతిమ నిర్ణయం తీసుకునేటువంటి అధికారాన్ని మీ దగ్గర ఉన్నా గానీ అనర్హత వేటు వేయకుండా చివరికి దేశ అత్యున్నత న్యాయస్థానం అనేటువంటి సుప్రీంకోర్టు నిర్ణయాన్ని తీసుకోండి అని గడువు విధించినప్పటికీ కూడా దాని మీద సాగదీత ధోరణి చేస్తూనే మళ్ళీ ఎవరైతే ఎమ్మెల్యేలు అయ్యా మాకు ఈ ఇబ్బంది అవుతుంది, కోర్టు మా మీద అనర్హత వేటు వేసేటువంటి పరిస్థితి వచ్చింది, మా నియోజకవర్గాలలో మేము తలెత్తుకోలేకపోతున్నాం, మా నియోజకవర్గాల్లో 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వస్తాయా అనేటువంటి ఇబ్బంది మాకుంది, అక్కడ మేము గెలుస్తామా లేదా అని ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి మొరబెట్టుకుంటే ఆ 10 మంది ఎమ్మెల్యేలకు మీరు ఈరోజు మళ్ళీ భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కసారి ఆలోచన చేయండి, ఏది కరెక్టు, ఏది తప్పు, ఎవరు వాళ్ళ వెనకాల నిలబడ్డారు, ఎందుకోసం నిలబడ్డారు, ఏ అవసరం కోసం వాళ్ళని ఈరోజు మీరు కాపాడుతున్నారు 10 మందిని. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, ఈరోజు ప్రజాస్వామ్య విలువల మీద మీకు చిత్తశుద్ధి ఉంటే, రాజ్యాంగం మీద చిత్తశుద్ధి ఉంటే, రాజ్యాంగాన్ని కాపాడాలనేటువంటి ఒక ఆలోచన మీకుంటే 100% రేపే మీరు గౌరవ స్పీకర్ గారికి సూచనతోని ఈరోజు గౌరవ స్పీకర్ గారు ఒక కలం పోటుతోని 10 మంది మీద అనర్హత వేటు వేయొచ్చు. కానీ మీకు అది ఇష్టం లేదు, 10 మందిని కాపాడాలి, 10 మంది వల్ల మీ ప్రభుత్వం ఒకవేళ ఇందాక ఎవరు చెప్పిన మీ ప్రభుత్వానికి భవిష్యత్తులో ఏదైనా ప్రమాదం వస్తే ఈ 10 మందిని కలుపుకొని ఈరోజు ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాలనేటువంటి ఆలోచన ధోరణిలో ఈరోజు ప్రభుత్వం ఉన్నది కాబట్టే వాళ్ళని కాపాడాలని చూస్తున్నది. ఏం అవసరం అండి ఈరోజు లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు ఈరోజు పెద్ద పెద్ద లాయర్లను పెట్టి మిమ్మల్ని కాపాడుతాము, మీ మీద అనర్హత వేటు పడకుండా చేస్తామని చెప్పాల్సినటువంటి అవసరం ఏమున్నది? మీరు అసలు వాళ్ళను ఎవరైతే ఇతర పార్టీల నుంచి మీ పార్టీలోకి వస్తామని చెప్పినటువంటి క్రమంలోనే మీరు చేయాల్సిన పని ఏందో తెలుసా? అయ్యా మా కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగాన్ని గౌరవిస్తుంది, రాజ్యాంగ విలువలను గౌరవిస్తుంది, రాజ్యాంగ స్ఫూర్తిని మేము కాపాడుతాము కాబట్టి మీరు ఎవరైతే ఇతర పార్టీల నుంచి వస్తున్నారో ఎమ్మెల్యేలుగా మీరు వెంటనే రాజీనామా చేసిన తర్వాత రావాలి అని చెప్పేసి ఆనాడు చెప్పాల్సి ఉంటే కదా. అట్లా చెప్పకుండా ఈరోజు వాళ్ళని తీసుకున్నారు, మళ్ళీ ఇప్పుడు డిస్క్వాలిఫై పడాల్సినటువంటి సమయంలో పడుతుంది అనేటువంటి ఆందోళన భయంలో మీ దగ్గరకు వస్తే మళ్ళీ కాపాడతామని చెప్తున్నారు. ఒక్కసారి ఆలోచన చేయండి. దీన్ని బట్టి ఏందనంటే
ఒకటి చాలా క్లియర్ గా చెప్పాల్సింది ఏంటంటే 1947 నుంచి కూడా ఎక్కువ సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలన చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రతి సందర్భంలో రాజ్యాంగాన్ని తుంగలో దొక్కింది, ప్రతి సందర్భంలో రాజ్యాంగం యొక్క విలువలను మంటగల్పింది. మనం చూసినాం 1975 లో ఈ దేశంలో ఏం జరిగిందో. ఈ దేశంలో ఒక ఎంపీ గారి మీద అలహాబాద్ హైకోర్టు అనర్హత వేటు వేస్తే దాన్ని కాపాడుకోవడం కోసం, ఎంపీ పదవిని కాపాడుకోవడం కోసం, ప్రధానమంత్రి పదవిని కాపాడుకోవడం కోసం ఈరోజు అత్యవసర పరిస్థితి విధించి దేశాన్ని మొత్తం అల్లకొల్లలం చేసినటువంటి చరిత్ర ఈరోజు కాంగ్రెస్ పార్టీది. ఆ రోజు అక్రమంగా లక్షల మందిని జైళ్లలో పెట్టినటువంటి పరిస్థితి ఈ దేశంలో. రాజ్యాంగాన్ని ఎక్కడ కాపాడిరండి? రాజ్యాంగ విలువలను వీళ్ళు ఎక్కడ కాపాడిరు? ఈ రోజు తగుదునమ్మా అంటూ వచ్చి ఈరోజు వల్లె వేస్తున్నట్టుగా ఈ రోజు మాట్లాడతారు. 1975 లో జరిగినటువంటి అంశాలు మీకు తెలియదా? దేశంలో అత్యవసర పరిస్థితి పేరిట మీరు చేసినటువంటి మారణ కాండ ఏందో తెలియదా? 80 లక్షల మందికి దేశంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు బలవంతంగా చేపించి లక్షల మందిని ఈ రోజు జైళ్లలో అప్పుడు 1975 లో పెట్టినటువంటి 21 నెలల రాజ్యాంగ అత్యవసర పరిస్థితి దేశంలో అత్యవసర పరిస్థితి పేరిట లక్షలాది మందిని జైళ్లలో మీరు తోయలేదా? రైట్ రాజు గారు, మనం రాజ్యాంగ విలువలను మొత్తం కూడా తుంగలో తొక్కుతున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. రైట్ శ్యామ్ ప్రసాద్ గారు, ఇప్పుడు ఎవరైతే 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారని వస్తుందో అందులో మెయిన్గా దానం నాగేందర్ ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేగా, మరి ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్లోకి వచ్చారు, పార్టీ కండువా కప్పుకున్నారు. అలాగే బీఆర్ఎస్కి రాజీనామా చేయకుండానే మళ్ళీ ఆయన కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేశారు జూన్ 2024లో. అయితే ఇప్పుడు మెయిన్గా న్యాయ నిపుణులు ఆయనపై వేటు పడుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపై స్పీకర్ నిర్ణయం ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? ఇప్పుడు స్పీకర్కు కాంగ్రెస్ పార్టీకి, కోర్టుకు కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం ఉండదు. స్పీకర్ గారు ఏదో బీజేపీ పార్టీ నాయకులు నియమించిన స్పీకర్ లాగా తెలంగాణ స్పీకర్ ఉండడు. తెలంగాణ స్పీకర్ సొంతంగా నిర్ణయం తీసుకుంటాడు, రాజ్యాంగబద్ధంగా నిర్ణయం తీసుకుంటాడు. ఆయన రాజ్యాంగం సాక్షిగా ప్రమాణం ఏమైతే చేసిండో దాని ప్రకారమే నిర్ణయం తీసుకుంటాడు. ఆ సంపూర్ణమైనటువంటి హక్కు స్పీకర్ గారికి ఉంటుంది. ఆయనను డిసైడ్ చేసే హక్కు మీకు లేదు, నాకు లేదు, కోర్టుకు లేదు, ఎవరికి లేదు. ఏది ఉన్నప్పటికీ కూడా ఎమ్మెల్యేలు ఏదైతే పార్టీ ఫిరాయించినామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఆ యొక్క పార్టీలో మేము అదే పార్టీలో కొనసాగుతున్నాం, కేవలం అభివృద్ధి కోసం మాత్రమే బీఆర్ఎస్లకు పోయినామని చెప్పి ఆ ఎమ్మెల్యేలు చెప్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళ రిప్లై ఏదైతే స్పీకర్ గారికి అనుకూలంగా అనిపిస్తేనేమో వాళ్ళపైన వేటేసేటటువంటి అవకాశం ఉండదు, లేదంటే వాళ్ళపైన నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. కోర్టులను గౌరవించేటటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ, రాజ్యాంగాన్ని గౌరవించేటటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ, రాజ్యాంగం రూపొందించినటువంటి దానిలో ప్రధాన పాత్ర పోషించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు బీఆర్ఎస్ బీజేపీ రెండు కుమ్మక్కై గత 10 సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పూర్తిగా వినాలి మీరు మాట్లాడిన తర్వాత మళ్ళీ మీరు మాట్లాడుతున్నారు. విమర్శలు చేస్తే పార్టీ ఈ రోజు రాజ్యాంగం గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్లున్నాయి. ఎవరు దయ్యాలు వేదాలు? 9 రాష్ట్రాలలో మీరేం చేసారు? రాజ్యాంగాన్ని ఎక్కడ కాపాడిన గతంలో? రాజ్యాంగాన్ని ఎక్కడ కాపాడినండి గతంలో? చెప్పండి. వినాలి మీరు ఏం చేసారు? వినాలి మేము మాట్లాడిన ఆరోపణలు చేసుకోవడం వల్ల పరిస్థితి 9 రాష్ట్రాలలో ఈరోజు బీజేపీ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడమే కాకుండా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసి ప్రజాయుతంగా ఉన్నటువంటి పార్టీలను గద్దె దింపి బీజేపీ పార్టీ కానీ బీజేపీ అనుబంధంగా ఉన్నటువంటి పార్టీల నాయకులను ముఖ్యమంత్రులుగా చేసినటువంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. అందుకు ఉదాహరణ మహారాష్ట్ర ఎలక్షన్, అందుకు ఉదాహరణ బెంగళూరు, అందుకు ఉదాహరణ కర్ణాటక, అందుకు ఉదాహరణ ఏదైతే ఉత్తరాఖండ్, అందుకు ఉదాహరణ ఢిల్లీ, అందుకు ఉదాహరణ గోవా, అందుకు ఉదాహరణ రాజస్థాన్. ఎంతో మంది ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను తీసుకొని రాజ్యసభల సభ్యులను తీసుకున్నటువంటి ఉదాహరణ పశ్చిమ బెంగాల్. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ప్రజాస్వామ్యాన్ని ఎవరు కూనీ చేసిండ్రు? ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ పార్టీ కూనీ చేస్తే ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ఒకే పార్టీ ఉంటుండే.
కేసీఆర్ భావించినట్లు బీజేపీ భావించినట్లు మేము ఒకరమే ఉండాలి, ఒకే పార్టీ ఉండాలి, ఒకే నాయకత్వం ఉండాలని ఆ రోజు కాంగ్రెస్ పార్టీ భావించుంటే ఈరోజు స్వాతంత్రం కూడా వచ్చేటటువంటి పరిస్థితి ఉండేది కాదు. కాబట్టి 1975లో ఏం జరిగిందని ఆలోచించకన్నా 2025లో ఏం జరుగుతుంది, ఇప్పుడు మనం ఏ ఏ ఏ విధమైనటువంటి అప్డేట్లో ఉన్నాము, ఏ రకమైనటువంటి చట్టాలు తీసుకురావాలి, ఎలాంటి చట్టాలు బలోపేతం చేయాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంది. ఇది ఎవరు చేసినా నష్టమే కదండి. బీజేపీ పార్టీ చేసినా నష్టమే, కాంగ్రెస్కి నష్టమే, కాంగ్రెస్ చేస్తే బీజేపీకి నష్టమే, రెండు పార్టీలు కలిసి చేస్తే బీఆర్ఎస్కి నష్టమే. దీని మీద ఒక చట్టమే తీసుకొచ్చేటటువంటి పరిస్థితికి తీసుకొస్తే ఎవరు కూడా అటువైపు పోయేటటువంటి పరిస్థితి ఉండదు కదా. ప్రజాస్వామ్యబద్ధంగా ఒక పేద బిడ్డ, ఒక పాలమూరు బిడ్డ వలస కార్మిక జిల్లా నుంచి, వలస జిల్లాల నుంచి, వలస కూలీలుగా ఉన్నటువంటి పేరున్నటువంటి జిల్లా నుంచి రెండోసారి ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారిని చూసి ఓర్వలేక రేవంత్ రెడ్డి గారిని ఈ రోజు దింపుతాం, రేపు దింపుతాం అని చెప్పి ప్రగల్భాలు వలుకుతుంటే ఒక్కరోజు కూడా బీజేపీ పార్టీ ప్రజాహితంగా ఎన్నికైనటువంటి పార్టీని మీరు ఏ విధంగా గద్దె దించుతారని ఏ ఒక్క బీజేపీ పార్టీ నాయకుడు కానీ ఏ ఒక్క ఎమ్మెల్యే కానీ అడిగినటువంటి పరిస్థితి లేదు. ఈరోజు వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు గతంలో కేసీఆర్ చేస్తే సంసారం ఎట్లయింది, ఇప్పుడు చేస్తే తప్పెట్లయితుంది, మేము ప్రజాహితంగా ఉన్నటువంటి పార్టీకి మేము బయట నుంచి మద్దతు ఇస్తాము, మాకు ప్రభుత్వ భాగస్వామ్యంలో నియోజకవర్గ ప్రజలు ఎన్నో ఆశలతో ఎన్నో ఆకాంక్షలతో తెలంగాణ వచ్చినాక కూడా మా పరిస్థితులు, మాకు నియోజకవర్గాల బతుకులు బాగుపడలేదనే ఒక ఉద్దేశంతో, అభివృద్ధి కావాలంటే అధికార పార్టీ అండదండ ఉండాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ వైపు వాళ్ళు మద్దతు ఇచ్చి కేసీఆర్ అసెంబ్లీ కోతలేడు, కుటుంబ కలహాలలో కకలావికలం అవుతుంది, బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు రెండు ఒకటే అని చెప్పి ఎమ్మెల్యేలు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సానుభూతి పరులుగా మారినటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రి గారిని కలిసి ఎక్కడ కూడా కోట్ల రూపాయలు ఎక్కడ కూడా వెచ్చించలేదు. ఎన్ని కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారు, ఈవీఎంలను ఏం చేస్తున్నారు, జడ్జిలను ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, జడ్జి ఇంట్లో నోట్ల కట్టాలు బయటపడితే ఎవరు చర్యలు తీసుకోవాలి, ఎవరు చర్యలు తీసుకుంటలేరు, ఎవరు నల్లధనాన్ని మొత్తం బయటికి తీసుకొస్తామన్నారు, ఎవరు బ్యాంకుల ఎగవేతదారులను తీసుకొస్తామని చెప్పిండ్రు, ఎవరు ఈరోజు ఆ యొక్క బ్యాంక్ ఎగవేతదారుల వైపు ఉన్నారు, ఎవరు బడా కాంట్రాక్టర్ల వైపు ఉన్నారు అనేది విమర్శించేటప్పుడు వాళ్ళు కూడా ఆలోచన చేసుకోవాలి. ఈరోజు అదాని విషయంలో, అంబానీ విషయంలో, అనేకమైనటువంటి విషయంలో ఈరోజు ఎన్ని కోట్ల రూపాయలు ఈరోజు కాంట్రాక్టర్ రూపంలో వాళ్ళకి దోచిపెడుతున్నారు అందరికీ తెలుస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ సబ్జెక్టు మాత్రమే పార్టీ ఎంపీలు, పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపు గురించి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఈ మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ పార్టీకి ఎట్టి పరిస్థితిలో కూడా లేదు. దీన్ని ఖండించే హక్కు బీజేపీ పార్టీకి కూడా లేదు. ఆ రోజు పార్టీల విలీనం చేస్తుంటే కేంద్రం పెద్దన్న పాత్ర పోషించాల్సినటువంటి అవసరం ఉన్నా కూడా ఎక్కడ కూడా నోరు మెదపలేనటువంటి పరిస్థితి. ప్రతిసారి తెలంగాణకు వచ్చి ఆరోపణలకు పరిమితమైన తప్ప ఎప్పుడు కూడా బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ రెండు ఒకటే, ఒకే తాను ముక్కలో. మోడీ గారు గట్టున నడుస్తుంటే గట్టు కింద కేసీఆర్ నడుస్తున్నాడు. కేసీఆర్ అవినీతి చిట్టా మొత్తం వాళ్ళ దగ్గర ఉన్నప్పటికీ కూడా వాళ్ళ ఒక అండర్స్టాండింగ్ రాజకీయంతో ఇక్కడ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలనే ఒక ఉద్దేశంతో మాత్రమే వాళ్ళు పనిచేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈరోజు పార్టీల ఎమ్మెల్యేల పార్టీ మార్పుపై మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ పార్టీకి లేదు. ప్రజాహితంగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలను, బీఎస్పీ పార్టీలో గెలిచినటువంటి వాళ్ళను, టీడీపీ పార్టీలో గెలిచినటువంటి వాళ్ళను, కాంగ్రెస్ పార్టీలో గెలిచినటువంటి వాళ్ళను, చివరికి దౌర్భాగ్యం కమ్యూనిస్టులో గెలిచినటువంటి వాళ్ళను కూడా ఆయన పార్టీలో అభివృద్ధి పేరు కలుపుకొని ఆ రోజు కలుపుకుంటేనేమో అభివృద్ధి పేరు బంగారు తెలంగాణ, బంగారు తునక కోసం కలుపుకున్నామని చెప్తారు. ఈరోజు తెలంగాణ పునర్నిర్మాణం కోసము, తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం కోసం ఎమ్మెల్యేలు మా మద్దతు తెలిపితే వీళ్ళ కడుపు నొప్పి ఏంటండి? వీళ్ళకి ఇబ్బంది జరుగుతున్నటువంటి అంశం ఏంటి? ఈరోజు దానం నాగేందర్ గారు ఎంపీగా పోటీ చేస్తే వాళ్ళ సభ్యత్వం రద్దవుతుంది అంటున్నారు. ఆ రోజు మరి ఏ విధంగా అయితే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఏకంగా ఎమ్మెల్యే పదవితో అదే టీడీపీలో గెలిచి ఏ విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిండ్రు, ఆ రోజు ఈ ప్రశ్నించే గొంతుకలన్నీ ఎక్కడ పోయినాయి? ఆ రోజు ఏం మాట్లాడినారు బీజేపీ పార్టీ? ఆ రోజు ఎందుకు నోరు మెదపలే? ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? ఏదైతే సబితా ఇంద్రారెడ్డి గారు ఏ విధంగా అయితే కాంగ్రెస్ పార్టీలో ఉండి మంత్రిగా పనిచేసి ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే అండ్లకు పోతే విద్యాశాఖ మంత్రి చేసినటువంటి పరిస్థితి, ఇవన్నీ ఏ విధంగా జరిగినాయో, ఎవరిని
కూనీ చేసిండ్రో, ఎవరి ప్రభుత్వాన్ని ఎవరు కూనీ చేసిండ్రో ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ రోజు Right. కేంద్ర ప్రభుత్వం ఒక పార్టీగా కాదు, ఒక ప్రభుత్వంగా అన్ని రాష్ట్రాలు సమానంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. అన్ని రైట్ రాష్ట్రాలను రాజు గారు మేడం. సమభాగంతో చూడాల్సినటువంటి అవసరం ఉంది. మేడం, కాబట్టి మేడం. రైట్ రాజు గారు ఇలాంటి చెప్పండి. అవాకులు చెవాకులు వేయడం, ఈ రోజు రాజ్యాంగాన్ని పరిరక్షించకుండా రాజ్యాంగంను అవహేళనపరుస్తూ ఈరోజు బీజేపీ కాంగ్రెస్ రాజ్యాంగాన్ని పార్టీ మార్చినటువంటి వ్యక్తులు చాలా- బీజేపీ పార్టీ నాయకులు. కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలా విషయాలు మాట్లాడిరు. ఒక వీడియోను నేను టెలికాస్ట్ చేస్తున్నా, కొంచెం ఇది జర చూపేయండి. అలాంటి వీడియోలు చాలా ఉన్నాయండి. రైట్ రాజు గారు మనకు అలాంటి టైం వీడియోలు లేదు, ఉంటే మా దగ్గర కూడా ఇగో 5 minutes లో EVM ల ముగించుకోవాలి. విషయం కానీ, రాజు గారు ఇంతకీ ఏవి- ఒక్కటే మాట राज्यसभा एमपी को मिली। हमें इस बात से कोई खेद नहीं, बड़ा अजीब सा लगता है। ఏది ఉన్నప్పటికీ కూడా ఒక్క నిమిషం బ్రదర్, ఒక్క నిమిషం. Under the leadership of President Prime Minister Rajiv Gandhi had introduced what is called as anti-defection. ఇప్పుడు మనం తెలంగాణ పార్టీ ఫిరాయింపుదారుల ఎమ్మెల్యేల ఫిరాయింపు గురించి మాట్లాడుతున్నాం. అలాంటి ఖండనలు కాంగ్రెస్ మస్తు ఖండించింది, బీజేపీ మస్తు సాక్షాత్తు ఖండించింది. రాష్ట్ర మాజీ మంత్రి గారు ఈ మీడియా సమావేశంలో మాట్లాడుతున్నటువంటి మాట ఒక సంవత్సరం క్రితం జరిగింది. ఆయన ఏమంటున్నాడంటే, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సందర్భంగా 6 గ్యారంటీల ఏదైతే హామీలు ఇచ్చిందో దాన్ని నెరవేర్చకుండా మా పార్టీ నుంచి 6 మంది ఎమ్మెల్యేలను తీసుకున్నది, మా పార్టీ నుంచి 6 మంది ఎమ్మెల్సీలను తీసుకున్నది, మా పార్టీ నుంచి ఒక రాజ్యసభ సభ్యుని తీసుకున్నది. అదే కాకుండా ఈరోజు రాజ్యాంగాన్ని పరిరక్షణ చేయాల్సినటువంటి కాంగ్రెస్ పార్టీ, ఏదైతే ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ, ఆ చట్టాన్ని తుంగలో దొక్కి ఈరోజు రాజకీయ ఫిరాయింపుల గురించి మాట్లాడతారా అని ఆయన చెప్తున్నటువంటి మాట, నేను చెప్తున్నటువంటి మాట ఎవరు ఆయన? కేటీఆర్ గారు స్వయంగా చెప్తున్నటువంటి మాట. మస్తు చెప్తాడండి. బుద్ధి లేనటువంటి మా వ్యక్తి, పార్టీ నుంచి పార్టీ ఈరోజు ఫిరాయింపులను ప్రోత్సహించినటువంటి వ్యక్తి, 35 అని తెలంగాణ చెప్పేసి 1400 మంది బిడ్డలు అమరుల త్యాగాలతో ఏర్పడినటువంటి తెలంగాణలో వచ్చినటువంటి సంస్కృతిని మొత్తం తప్పుదోవ పట్టినటువంటి వ్యక్తి కేటీఆర్ గురించి మీరు చెప్తున్నారంటేనే, కేటీఆర్ మీరు ఒకటే అని ఈ రోజు అర్థమవుతుంది యావత్ ప్రజలందరికీ. గతంలో మేము చెప్పినట్లు బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటేనండి. ఈ రోజు కేటీఆర్ అనేటోడు బుద్ధి లేనటువంటి వ్యక్తి. తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చి, తెలంగాణ ఉద్యమం 1400 మంది బిడ్డల అమరుల త్యాగాలతో ఏర్పడ్డటువంటి రాష్ట్రంలో ఇలాంటి బంగారు తెలంగాణ పేరు మీద ప్రజాస్వామ్యాన్ని చేసి ప్రతిపక్ష రాజు గారు మనం పార్టీల క్లోజ్ చేసుకుందాం. చివరిగా మరి మీరేమంటారు పార్టీ ఫిరాయింపులపై? రాజు గారు మీరేమంటారు చివరిగా? పార్టీ ఫిరాయింపులపై రాజీనామా చేస్తేనే మరి వేరే పార్టీకి వెళ్ళడానికి అవకాశం ఉందంటారా? ఒకవేళ ఫ్యూచర్లో కనుక బీజేపీ అధికారంలోకి వస్తే ఇతర పార్టీలకు గెలిచిన ఎమ్మెల్యేలను మరి బీజేపీ జాయిన్ చేసుకుంటుందా లేదా? ఒకవేళ వాళ్ళు వస్తానంటే వాళ్ళు రాజీనామా చేస్తానే జాయిన్ చేసుకుంటుందా? దీనిపై కన్క్లూజన్ ఇవ్వండి, మనం క్లోజ్ చేసుకుందాం. మేడం, ఒకటే విషయం, ఈ దేశ చరిత్రలో పార్లమెంటులో ఏదైతే ఇది ప్రధానమంత్రి సంబంధించినటువంటి పోస్ట్ విషయంలో బల నిరూపణ కోసం జరిగినటువంటి ఓటింగ్ లో ఒక్క ఓటు తేడాతో ప్రధానమంత్రి పదవిని కోల్పోయినటువంటి ఏకైక పార్టీ ఈరోజు భారతీయ జనతా పార్టీ. అది మేడం మా యొక్క చిత్తశుద్ధి. నిజంగానే మేము అనుకుంటే వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా గెలవడం కోసము మేము కూడా వీళ్ళ లెక్క సంతలో గొర్రెలను కొన్నట్టుగా లక్షల కోట్ల రూపాయలను ఇచ్చి ఎంపీలను కొనుగోలు చేసి ఆ రోజు మా పోస్టును నిలబెట్టుకుందాము. కానీ భారతీయ జనతా పార్టీ ఈ రోజు రాజ్యాంగ విలువలను కాపాడడంలో ముందుంటుంది. కాబట్టే ఒక్క ఓటు తేడాతో ఈ దేశ చరిత్రలో ఒక్క ఓటు తేడాతో ప్రధానమంత్రి పదవి పోయినా సరే మంచిదని చెప్పేసి రాజ్యాంగ విలువల కోసమే నిలబడ్డటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఏనాడు కూడా వి నెవర్ ఎంకరేజ్ ద యాంటీ డిఫెక్షన్స్. మేము ఎక్కడ కూడా డిఫెక్షన్స్ ని ప్రోత్సహించము, ఫిరాయింపులను ప్రోత్సహించము. నిజంగా ఎవరైనా ఇతర పార్టీలలో పనిచేసేటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మా పార్టీ పట్ల ఆకర్షితులై, మా యొక్క పరిపాలన పట్ల, అడ్మినిస్ట్రేషన్ పట్ల ఆకర్షితులై, మోడీ గారి పరిపాలన మీద ఆకర్షితులై వస్తామంటే వాళ్ళు రాజీనామా చేసిన తర్వాతనే రమ్మని గతంలో చెప్పినాము, ఇప్పుడు చెప్తున్నాము. భవిష్యత్తులో మా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఒకవేళ ప్రభుత్వంలో ఏర్పాటు అయిన తర్వాత కూడా ఇదే ఫాలో అవుతామని సందర్భంగా తెలియజేస్తూ, చివరికి ఈ 10 మంది మీద ఎవరైతే ఈ ఫిరాయింపులకు పాల్పడినటువంటి 10 మంది మీద వెంటనే తక్షణమే చర్యలు తీసుకోవాలి. వాళ్ళందరి మీద అనర్హత వేటు వేయాలని సందర్భంగా కోరుకుంటున్నాను.